ఈరోజు చల్లమిరపకాయల పొడి చూద్దాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. కొలతలు వచ్చేసి ఒక అరకప్పు చల్లమిరపకాయలకి ఒక ముప్పావు కప్పు పుట్నాలు, ఒక పావు కప్పు ఎండు కొబ్బరి అయితే సరిపోతుంది. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్లోని ఈ చల్లమిరపకాయలని వేసి దోరగా వేయించుకొని, మాడిపోకుండా దోరగా వేయించుకొని పక్కకి తీసేసుకోండి. దీంట్లోనే పోపు కోసం ఆవాలు ఇంకా కరివేపాకు వేసి చిటపటలాడించుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. మిక్సీ జార్ తీసుకొని చల్లమిరపకాయలని పొడి చేసుకొని దీంట్లోనే కాస్త వెల్లుల్లిపాయలు, అలాగే జీలకర్ర, అలాగే పుట్నాల పప్పు, ముందు పుట్నాల పప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయలు, జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఈ కడాయిలో ఈ పొడంతా వేసేసి లాస్ట్లో ఎండు కొబ్బరి పొడి వేసి ఈ విధంగా చక్కగా కలుపుకోండి. ఒకవేళ గరిటెతో కలవట్లేదంటే చేయి పెట్టి చక్కగా కలుపుకొని చల్లారిన తర్వాత మంచి గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి.